తొలిసారిగా గెలిచిన శాసనసభ్యులకి అవగాహన లేదు. ఇది కూడా చెబుతున్నాను. పాత వాళ్లతో సమన్వయం లేదు. ఇది జరుగుతున్నటువంటి లోపం. దీన్ని సంవత్సరం దాటి ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే మనకి 1 సంవత్సరం 3 నెలల 14 రోజులు అవుతుంది. అవును, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. మరి ఇప్పటి వరకు అంటే 471 రోజు కదా, 471 రోజు కదా ఈ రోజుకి. దీన్ని సరి చేసుకుంటా రావాలా ఇళ్ళు, లేకపోతే పెట్టుబడుల గురించి మాట్లాడుకోవాలా, కాలేజీల గురించి మాట్లాడుకోవాలా? 17 ఇంజనీరింగ్ కాలేజీలు నేను తెచ్చానని చెప్పి డబ్బా కొట్టుకుంటూ ఏం జరిగిందో తెలిసి మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంత పారదర్శకంగా ఉందని చూసుకోవాలని మాట్లాడాలా? ఇప్పుడు కూడా నేను రజనీ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం మాట్లాడుతూ ఉందామే, పేదలకు రావాల్సింది నిరుపేదలకు రావాల్సింది ఇళ్ళు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ పరం చేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అసలు మామూలుగా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పని తీసుకొచ్చింది ఎవరు? ఆ సీట్లకి ధర నిర్ణయించింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి వాళ్లే కదా. దీన్ని తిప్పికొట్టడానికి వీళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈరోజు ఏ కాలేజీల్లో వెళ్ళారు కదా వీళ్ళంతా, పరిశీలన చేశారు కదా 17 కాలేజీలకు సంబంధించి ఏ కాలేజీలో ఏ స్టేజీలో ఉంది, ఏ కాలేజీలో ఎంతమందిని సిబ్బందిని పెట్టారు గోపి గారు? అంటే బోధనా సిబ్బంది ఎంతమంది ఉన్నారు, బోధనేతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరితో పాటు ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు?